యేసుక్రీస్తు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. రాజులకు రాజానికి స్తోత్రములు. ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తానికి స్తోత్రములు. సర్వాధికారికి స్తోత్రములు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. సర్వకృపానిధి దేవానికి స్తోత్రములు. నైనా రాజులకు రాజా ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు. రాజులకు రాజా ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు. మొదటివాడ కడపటివాడానికి స్తోత్రములు. మొదటివాడ కడపటివాడానికి స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవానికి స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవానికి స్తోత్రములు. సత్యవంతుడమైన దేవానికి స్తోత్రములు. సత్యవంతుడమైన దేవానికి స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. జీవం గల దేవానికి స్తోత్రములు. జీవం గల దేవానికి స్తోత్రములు. జీవం గల దేవానికి స్తోత్రములు. లోకానికి వెలుగైన దేవానికి స్తోత్రములు. లోకానికి వెలుగైన దేవానికి స్తోత్రములు. స్తోత్రములు. అతి పరిశుద్ధుడానికి స్తోత్రములు. అతి పరిశుద్ధుడానికి స్తోత్రములు. లోకరక్షకుడానికి స్తోత్రములు. లోకరక్షకుడానికి స్తోత్రములు. లోకరక్షకుడానికి స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. మోక్ష ప్రదాతానికి స్తోత్రములు. మోక్ష ప్రదాతానికి స్తోత్రములు. మోక్ష ప్రదాతానికి స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రమునైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, కృంగిన వారిని లేవనెత్తుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవచనము ప్రకటించుటకును మా మధ్యకు నరావతారిగా వచ్చిన పరమాత్ముడవైన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. 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 మహిమగల రాజానికి స్తోత్రములు. మహిమగల రాజానికి స్తోత్రములు. పరాక్రమశాలి నీకు స్తోత్రములు. రోషము గల దేవానికి స్తోత్రములు. పరిశుద్ధుడవైన దేవానికి స్తోత్రములు. నీతిమంతుడవైన దేవానికి స్తోత్రములు. యథార్థవంతుడవైన దేవానికి స్తోత్రములు. న్యాయవంతుడైన దేవానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. కృపగల దేవానికి స్తోత్రములు. కనికరా స్వరూపుడానికి స్తోత్రములు. 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 అపరంజి పాదములు కలిగిన దేవానికి స్తోత్రములు. అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రములు. తెల్లని ఉన్నిని పోలినటువంటి నైనా వెంట్రుకలు కలిగిన దేవానికి స్తోత్రములు. 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 తెల్లని వస్త్రములు కలిగిన దేవానికి స్తోత్రములు. 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 నైనా అయా స్తోత్రములు. 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 స్తోత్రమునైనా జల ప్రవాహముల వంటి ధ్వని కలిగిన దేవా నీకు స్తోత్రములు. స్తోత్రములు. జల ప్రవాహముల వంటి ధ్వని కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు. 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 నైనా స్తోత్రములు. నైనా తండ్రి నరులను రక్షించుటకు నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. స్తోత్రములు. నరులను రక్షించుటకు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చిన దేవానికి స్తోత్రములు. మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసినందుకు ప్రభువానికి స్తోత్రములు. మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. నిశ్చయముగా మా రోగమును భరించి
మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రములు నైనా. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చిన దేవానికి స్తోత్రములు. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చిన దేవానికి స్తోత్రములు. రోగమును నువ్వు భరించి ఆరోగ్యమును మాకిచ్చిన దేవానికి స్తోత్రములు. దారిద్ర్యము నువ్వు అనుభవించి మమ్మను ధనవంతులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. పాప శిక్షణ అంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షాలు లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. పాప శిక్షణ అంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షాలు లేకుండా చేసిన దేవానికి స్తోత్రములు. నిందలు అవమానాలు నువ్వు భరించి అయ్యా పేరును ప్రఖ్యాతను ఘనతను మాకిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. నిందలు అవమానాలు నువ్వు భరించి పేరును ప్రఖ్యాతను ఘనతను మాకిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయ్యా నిందలు అవమానాలు భరించి పేరును ప్రఖ్యాతను మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అల్ఫా ఒమేఘమైన దేవానికి స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మహిమగల రాజా నీకు స్తోత్రములు, స్తోత్రమునైనా. అయ్యా మరణము నువ్వు పొంది నిత్య జీవమును మాకిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు. సిలువలో మరణము నువ్వు పొంది నిత్య జీవమును మాకిచ్చిన దేవానికి స్తోత్రములు. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ పరిచర్యను కృపను నియమమాయనే, నీ సన్నిధిలో నీ ముందు కోరి నీ పరిచర్యను కృపను నియమమాయనే, నీ సన్నిధిలో నీ ముందు కోరి చూడాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరించును, ఏమని
శ్రమలు సహించి శ్రమలలో పాలుండుటయే నాదలో శ్రమలు సహించి
కరుగబడినందునా నేనెందుకని పరిశుద్ధాత్మని బలమంతా ఉపయోగిస్తూ గట్టిగా యేసు ప్రభు అని చాటుదాం. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మను కుమ్మరించునైనా నీ బిడ్డలపైన, నీ ఆత్మను కుమ్మరించయ్యా ప్రభా, నీ ఆత్మను కుమ్మరించునైనా. రక్షణానందముతో నింపునైనా, రక్షణానందముతో నింపునైనా, రక్షణానందముతో నింపుదేవా. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములనైనా. ఈ విధంగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలనైనా. మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా
మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ ఆత్మ చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి కూర్చోండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. మొదటి యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. అమ్మ కాలు మీద కాలు వేసుకోకూడదు మందిరంలో. కాలు మీద కాలు వేసుకోకూడదు మందిరంలో. ఓకే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. చాలా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఇంక ఎవరు జయించేవాడు? జయించుట అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించుట. వింటున్నారా? ఈ లోకాన్ని మనం జయించడము అంటే యేసు దేవుని కుమారుడని నమ్మడమే. ఇంకో మాట కూడా చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మితే ఏమొస్తుందంటమ్మా మనకు? నిత్య జీవం. వింటున్నారా? ఇది అల్లరి చేయదు. కూర్చో. మీరు దిగు. యేసు దేవుని కుమారుడని విశ్వసించడం, యేసు దేవుని కుమారుడని విశ్వసించడం ద్వారా నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. దీన్ని ఒక జీవితం అని లేకపోతే జీవం అని అంటారు. అయితే ఈ లోకంలో మనం జీవించే జీవన సమయము కొద్ది సంవత్సరాలు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. కానీ యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసిస్తే నిత్య జీవం అనుగ్రహించబడుతుందంట. నిత్య జీవం అంటే యుగాయుగాలు జీవించేటువంటి జీవితం. యుగాయుగాలు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి దేవునితో కూడా దేవుని ఆత్మ స్వరూపముగా యుగాయుగాలు దేవునితో ఉంటాం. అక్కడ శరీరం ఉండదు, ఆత్మలు మాత్రమే ఉంటాయండి. మన్నైనటువంటి ఈ దేహము మన్నుగా మారిపోతుంది. దేవుడు ఒక రోజున మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొదటి పునరుద్ధానములో పరిశుద్ధులను లేపుతాడు. తీర్పు పునరుద్ధానములో పాపులను లేపుతాడు. మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులందరూ కూడా సమాధుల్లో నుంచి లేవనెత్తబడి సజీవులుగా నిలిచి ఉండి మనం కూడా మహిమ శరీరాలు ధరించుకొని ప్రభు సన్నిధి చేరుతాం. ప్రభు మనల్ని యుగాయుగాలు ఏలుకుంటాడు. యుగాయుగాలు ఏలుకుంటాడు. దేవునితో కూడా మనం యుగాయుగాలు ఉంటాం. ఇంకా అంతం ఉండదు, మరణం ఉండదు, ఆత్మకు మరణం ఉండదు. యుగాయుగాలు దేవుని సన్నిధిలో మనము దేవదూతల్లాగా ఉంటాం. ఎట్లుంటాము? దేవదూతల్లాగా ఉంటాం. దాన్ని నిత్య జీవం అంటారండి. అంటే నిరంతరం జీవించడం. నిత్య జీవం అంటే నిరంతరంగా మరణము లేకుండా జీవించడం. ఇక మరణం అనేది ఉండదు ఆత్మకు. యుగాయుగాలు మనం దేవునితో కూడా దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆ దేవుని ముఖకాంతిలో నుంచి వచ్చే వెలుగులో యుగాయుగాలు జీవిస్తాం. దాన్ని నిత్య జీవం అంటారు. చూడండి,
యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే నిత్య జీవం వస్తుంది. యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే యుగాయుగాలు దేవునితో కూడా జీవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుల కార్యంలో కూడా ఒక మాట చదువుకుందాం. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36-37 వచనాలు చదువుదాం. 36-37 వచనాలు చదువుదాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఎవరంట యేసుక్రీస్తు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడని అది వేరు కదిలినది. సౌండ్ తగ్గిపోలేదు. యేసు దేవుని కుమారుడని విశ్వసించిన ఎడల నువ్వు నీళ్ళల్లో బాప్తిసం పొందవచ్చు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతున్నాడు. నపుంసకునితో చెప్తున్నాడు, ఇదిగో యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసించిన ఎడలా, యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసించిన ఎడలా ఈ నీళ్ళలో నువ్వు బాప్తిసము పొందవచ్చు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాను, ఇక నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఆయన బాప్తిసం పొందాడండి. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆత్మ, ప్రభు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. అందుకే ఆయనకు నేను ఒక పేరు పూర్తిగా పిలుస్తానండి. బైబిల్లో ఒకే ఒక చోట రాయబడింది, యేసు క్రీస్తు ప్రభువు అని. యేసు అనగా రక్షకుడు, శరీరధారుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా దైవాత్మ, ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అని ఆయనకు పేరు. యేసుక్రీస్తు ప్రభు నామములో ఎవరైతే బాప్తిసం పొందుతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడుదురు అని రాయబడింది. అయితే బాప్తిసం పొందడానికి ముందు ఏం విశ్వసించాలి? యేసు దేవుని కుమారుడు అని విశ్వసించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయులందరూ కూడా యేసు లోకరక్షకుడని నమ్మారు. యేసు లోకరక్షకుడని నమ్మారు. అవునండి. యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు ప్రభు మెస్సియా అని అభిషిక్తుడని నమ్మారు, విశ్వసించి ఆయనను వెంబడించారు. యేసు దేవుని కుమారుడని విశ్వసించారు, యేసు లోకరక్షకుడని నమ్మారు, యేసు దైవాత్మ గలవాడని నమ్మారు. నమ్మిన వారందరికీ రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్మితే రక్షణ ఉందండి. అందుకే ఇక్కడ రాయబడింది, మనము యోహాను 5:5లో ఏం రాయబడింది మళ్ళొకసారి చదువుదాం. ఆ మాటను చదువుదాం, నిదానంగా ధ్యానం చేద్దాం. మనము ఆ మాటను మళ్ళీ చదువుదాం. 5:5, 1 యోహాను 5:5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు?
వింటున్నారా? యేసు దేవుని కుమారుడని విశ్వసించువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? ఇంకా ఎవరు లేరు. నువ్వు యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మినట్లయితే ఇంకా నువ్వు లోకాన్ని జయించినట్లే, పాపాన్ని జయించినట్లే, సైతాన్ని జయించినట్లే, మరణాన్ని కూడా జయించినట్లే, ఆ పరలోకానికి నువ్వు ఎక్కి వెళ్ళినట్లే. వింటున్నారా? యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసించి ఆ దేవుని కుమారుని యందు స్థిరంగా ఉంటే, కడ వరకు నమ్మకంగా ఉంటే, అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఈ లోకాన్ని జయించినట్లే, ఈ పాపాన్ని జయించినట్లే, ఈ మరణాన్ని జయించినట్లే, ఈ సైతాన్ని జయించినట్లే, ఆ సమాధిని జయించినట్లే, ఆ పాతాళాన్ని జయించినట్లే, ఆ పరలోకానికి వెళ్ళినట్లే. అందుకే యేసు దేవుని కుమారుడు అనేటువంటి దాని మీద మనం నిలబడాలండి. ఎంతమంది నిలబడతారండి? నిలబడతారా? యేసు దేవుని కుమారుడు అనేటువంటి దాని మీద స్టాండ్ కావాలి, దాంట్లో స్థిరంగా ఉండాలి, దాంట్లోనే నిలబడాలి, ఎక్కడ తొలగిపోకూడదు, కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు, చక్కగా ఆ మార్గంలోనే ఉండాలి, ఆయన ఏందే నిలిచి ఉండాలి, ఆ విశ్వాసంలోనే నిలిచి ఉండాలి. అమ్మా, ఎంతో మంది యేసు దేవుని కుమారుడని తెలిసి కూడా ఆ స్టాండ్లో అంటే ఆ బండ మీద నిలబడకుండా తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా గమనించు. అందుకే అక్కడ రాయబడింది, యేసు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో, అందులో ఎవరైతే స్టాండ్ అయి ఉంటారో, నిలిచి ఉంటారో, వాళ్ళు మాత్రమే లోకాన్ని జయించిన వారు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారు. ఇప్పుడు సాతాను చేసే ప్రయత్నం కూడా ఏంటంటే, అమ్మా, యేసు దేవుని కుమారుడని నమ్మకూడదు, యేసు దేవుడని నమ్మకూడదు, యేసు ప్రభువని నమ్మకూడదు, యేసు లోకరక్షకుడని నమ్మకూడదు, యేసు అభిషిక్తుడని నమ్మకూడదు, యేసు మోక్ష ప్రదాత అని నమ్మకూడదు అనేది సాతాను యొక్క ఉద్దేశం. సాతానుడు వాని యొక్క దూతలు ఎన్ని కోట్లు ఉన్నాయి? 3 కోట్ల మంది ఉన్నారు, లేదా 33 కోట్ల మంది అనుకుందాం లేండి. ఎన్ని కోట్లైనా సరే కోట్ల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు మొత్తం మీద. అయితే కోట్ల సంఖ్యలో ఉన్నారు దురాత్మ శక్తులు. వీళ్ళ యొక్క పని ఏంటంటే యేసు దేవుని కుమారుడని వీళ్ళు విశ్వసించకూడదు. యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే వీళ్ళు మాతో పాటు నరకంలో రాకుండా పరలోకానికి ఎక్కి వెళ్తారు. సాతానుకు వాని దూతలకు యొక్క గమ్యస్థానం ఏంది? పాతాళం, నరకం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 25:41 చదవండి. వాని గమ్యస్థానం ఏందో మనం చూద్దాం. వాని గమ్యస్థానం ఏందో చూద్దాం. 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎక్కడ పోమంటున్నాడమ్మా? ఎవరి కోసం సిద్ధపరచబడిందంట చెప్తారా ఎవరైనా? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడింది. అపవాదికిని ఏది సిద్ధపరచబడింది? నరకం, అగ్నిగుండం, అగ్ని గంధకములు గల మండుగుండం, నరకం అనొచ్చు, అగ్నిగుండం అనొచ్చు, అగ్ని గంధకములు గల మండుగుండం అనొచ్చు. ఈ నరకం అనేది, ఈ అగ్నిగుండం అనేది ఎవరి కోసం సిద్ధంగా ఉంది? అపవాదికి. కానీ ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తనతో పాటు దేవుడు ప్రేమించే మానవులను కూడా తన వైపు మళ్లించుకొని
తనతో పాటు పాతాళానికి తీసుకొని వెళ్ళాలని వాని ఉద్దేశం అండి. ఇంతకుముందు చెప్పాను నేను మీకు, బొంబాయిలో ఎవరికో HIV వస్తే నాకు ఒక్కరికి వస్తే ఎట్లా, నాతో పాటు కనీసం ఒక 100 మందికైనా ఎయిడ్స్ తగిలిస్తానని చెప్పి వాని రక్తాన్ని ఇంజక్షన్లోకి లాక్కొని సినిమా హాల్ సీట్లలో పెట్టేవాడు. పిలువై కూర్చోగానే అది ఇంజెక్ట్ అయ్యేది. ఇట్లాంటి శాడిస్ట్ అండి సైతాన్. వాని కోసం నరకం సిద్ధంగా ఉంది. ఇంకా వాడు ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు, వాడిని పాతాళంలో పడద్రోస్తాడు. కానీ వీడేమి, నాకు ఎట్లా పాతాళం ఉంది, నేను ఎట్లా నరకానికి పోతాను, దేవుడు ఒక రోజు తీర్పు తీర్చి నన్ను నరకంలో పడేస్తాడు. కానీ నేను పోయే లోపల ఈ ప్రజల్లో కొన్ని కోట్ల మందినైనా నా మార్గంలోకి మళ్ళించుకొని నేనే దేవుడిని వాళ్ళని నమ్మించి, రాయి దేవుడని నమ్మించి, చెట్టు దేవుడని నమ్మించి, కుక్క దేవుడని నమ్మించి, నక్క దేవుడని నమ్మించి, భూమి దేవుడని నమ్మించి, చంద్రుడు దేవుడు అని నమ్మించి, సూర్యుడు దేవుడని నమ్మించి, వాయువు దేవుడని నమ్మించి, ఈ అగ్ని దేవుడని నమ్మించి, ఈ చెట్లు జమ్మి చెట్టు దేవుడని నమ్మించి, జల్లెడి చెట్టు దేవుడని నమ్మించి, ఇట్లా చెట్లు, పుట్టలు, పాములు, జంతువులు, పక్షులు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు కూడా దేవుళ్ళని నమ్మించి దేవుని వైపు వెళ్లకుండా వీళ్ళను ఈ అజ్ఞానంలోనే తిప్పుతూ చచ్చేటట్టు చేసి, త్రాగుబోతుగానో తిరుగుబోతుగానో వ్యభిచారంగా చేస్తే రోగాలు వచ్చి చస్తారు. చస్తే న్యాయంబడి పాతాళానికి. ఇది సాతాను ప్లాన్, ఒక ప్రణాళిక. అందుకే వాడు ఎక్కడన్నా వెళ్ళమంటారు అమ్మా, ఎక్కడన్నా వెళ్ళమంటారు. కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రము, వింటున్నారమ్మా, ఎక్కడన్నా వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి మాత్రము వెళ్ళండి. ఇప్పుడు వస్తే ఏమవుతుంది, ఏమర్థమవుతుందా అక్కకు? అర్థమవుతుందా అక్కకు? మళ్ళా మొదటి నుంచి చెప్దామా? యేసు దేవుని కుమారుడని నమ్మకూడదని సైతానుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడండి. నువ్వు ఎక్కడన్నా వెళ్ళు, నీకు అభ్యంతరం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. యేసు ప్రభు మాటలు మాత్రము వినాలి. యేసు ప్రభును స్తుతించాకు, యేసు ప్రభును ఆరాధించాకు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఈరోజు ప్రభును స్తుతించాల. నేను ఉదయం లేవగానే ఒక 2-3 పాటలు పాడి స్తుతించిన. మీరు స్తుతించినారో లేదో నాకు తెలియదు. కొద్దిసేపు ప్రార్థన చేసిన, వాక్యం విన్నా. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించే అవకాశం పోగొట్టుకున్నారు. మేము 10 నుంచి 11:15 వరకు పాటలు పాడి స్తుతించాం. అందరం ఒక్కొక్కరు 2-3 పాటలు పాడాం. మీరు ఎవరు రాలేదు. సైతాన్ ఏం చేస్తుంది, మీరు దేవుణ్ణి స్తుతించకూడదని, దేవుణ్ణి ఆరాధించకూడదని, దేవుని వాక్యం వినకూడదని, దేవుణ్ణి ప్రార్థించకూడదని, ప్రార్థిస్తే మీరు బాగుపడతారని ప్రార్థన చేయకుండా తిప్పుతుంది లోకంలో. మిమ్మల్ని తిప్పుతుందా లేదా? ప్రార్థన చేయకూడదని మీరు పనులు బలపెడుతుంది. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకున్నారో ఆ రోజే పనులు ఎక్కువ పడతాయి. ఆ రోజే లేనిపోయినవన్నీ గుర్తుకొచ్చాయి. అది చేయాలా, ఇది చేయాలా, ఆడివాలా, ఈడువాలా. అపవాది మనల్ని మోసం చేస్తుంది. అందుకే బైబిల్లో రాయబడిందండి, వాడు మోసగాడు, వాడు భ్రమపరిచేవాడు, వాడు మోసపుచ్చేవాడు, వాడు భ్రమపరిచేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు. అమ్మా, మీరు అనుకుంటున్నారు ఈ దేవతలందరూ కూడా మేలు చేసేటివి కావు. మీకు డైరెక్ట్గా చెప్తున్నా,
మీకు అర్థమే, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. దేవతలు అనబడినవి ఎప్పుడు కూడా మానవునికి మేలు చేయవు. మేలు చేస్తున్నట్టుగా నటించి మాయ చేసి తన వైపు మళ్లించుకుంటాయి, అంతేగాని అవి మనకెప్పుడు మేలు చేయవు. తన ఉద్దేశం ఏంది? నిన్ను నరకానికి తీసుకుపోవాలని. నరకానికి తీసుకుపోయేటోడు నీకు మంచోడమ్మా? మంచోడు కాదు. వాడు నీకు ఎన్ని మేలన్నా చేయనమ్మా. ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ ఎదుట నిలబెడతాడు, అనుభవించుకోమంటాడు. సారాయి ఫుల్ బాటిల్ తెచ్చి నీ ముందర పెడతాడు, తాగమంటాడు. వాడు మంచోడా? ఫుల్ బాటిల్ తాగేటోడు మంచోడమ్మా? వ్యభిచారం చేయమని నీ దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చేటోడు మంచోడా? నేను మీకు చెప్పకూడదు. ఒక దేవత నాకు రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయింది. నాకు ఫలాన్ని తీసుకురా అంటే తీసుకొచ్చిందండి నా దగ్గరికి. నమ్ముతారో నమ్మని నాకు తెలియదు. దేవతలు మనల్ని చెడగొట్టేటివే కానీ బాగు చేసేటివి కాదు. దేవతలు మనల్ని పాతాళానికి తీసుకొని పోయేటివే కానీ మనల్ని పరలోకం చేర్చేటివి కావు. ఎందుకంటే వాటికే పరలోకం లేదు. నేను చెప్పాను మీకు, నేను మా నాన్న మా అమ్మకు రోజు రాత్రి 12 గంటల వరకు సువార్త చెప్పి పండుకుంటాను. వాళ్ళు మంచం మీద పండుకుంటే నేను కింద చాప వేసుకొని పండుకొని వాళ్ళకు సువార్త చెప్తూ ఉంటాను. చెప్పేటప్పుడు ఆ రోజు చెప్పి పడుకున్నాను, ఒక దురాత్మ నా దగ్గరికి వచ్చింది. అది ఒకప్పుడు నేను ఆరాధించే దురాత్మ. అంటే రమ్మంటే వచ్చింది, పోయింది, పొమ్మంటే పోయింది, నాకు ఏమన్నా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టింది. అలాంటి దురాత్మ నా దగ్గరికి వచ్చింది. వచ్చి నా గొంతు బిగించి ఊపిరాడకుండా చేస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి అన్నా? పలకడం లేదు. నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా నన్ను సృష్టించిన వాడవేనా? నువ్వు నిజంగా సృష్టించిన వాడవైతే నాకు పరలోకం ఇస్తావా నువ్వు అని అడిగాను. చాలా స్పష్టంగా అడిగాను, నువ్వు నాకు పరలోకం ఇస్తావా? ఇయ్యలేనండి. ఎందుకంటే దానికే పరలోకం, దానికే పరలోకం లేదు. మనకేమిస్తుంది? దానికి పాతాళం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. అగ్ని గంధకములు గల మండుగుండం దానికోసం సిద్ధంగా ఉంది. ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు, వాటన్నిటిని పాతాళంలో పడవేస్తాడు. నేను అడిగింది అదే, నీవు నన్ను పరలోకం చేరుస్తావా? వాడు అంటాడు, నేను నిన్ను పెద్ద ధర్మకర్తగా చేస్తాను, అనేక దేవాలయాలకు ధర్మకర్తగా చేస్తాను, నీకు కావలసినటువంటి డబ్బు ఇస్తాను, కార్లు ఇస్తాను, బంగ్లాలు ఇస్తాను, అన్ని చూపిస్తున్నాడు నాకు కళ్ళ ముందర, అన్ని ఇస్తాను అని అన్నాడు. అంటే నేను అన్నాను, పరలోకం ఇస్తావా అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడుకున్నప్పుడు జరిగినటువంటి డిస్కషన్ ఇది, నాకు సైతానుకు పోరాటం. నేను అన్నా, పరలోకం నేను ఇవ్వలేనన్నప్పుడు నా దగ్గర నువ్వు నిలిచుండొద్దు, వెళ్ళిపో అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడైతే వెళ్ళిపో అన్నానో వెళ్ళిపోయిందండి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, సైతాన్ మీకు కనిపించినా, మీతో మాట్లాడినా, మీరు చెప్పాల్సిన మాట మొట్టమొదట, ఇదిగో నీకు అధికారం లేదు, మా దేవుడు యేసు ప్రభు మా నుంచి వెళ్ళిపో అని చెప్పండి, వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. ఇంకొకటి తెలుసా మీకు? మీ దగ్గరికి ఎట్లా వస్తుంది తెలుసా? మీ అమ్మ రూపంలోనో, మీ నాయన రూపంలోనో, మీ చిన్నమ్మ రూపంలోనో, మీ అక్క రూపంలో కూడా వస్తాయండి. ఎందుకంటే వాళ్ళని వద్దనం కదా, వద్దనం మనం. అబ్బా మా అమ్మ రామ్మ మా కాడుండు. నేను నందమూరి నగర్లోనే సేవ చేస్తున్నాను. 2007లో కూడా నందమూరి నగర్లో సేవ చేసిన నేను కాలేవన్నా. ఒక గొల్లపేట అని ఉంది మన నందమూరి నగర్లో, మా ఇంటికి దగ్గరలో. ఆ గొల్లపేట వీధిలో లాస్ట్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక ముసలాం ఉండేది. ఆ ముసలాం వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు అందరూ ప్రభుని నమ్ముకున్నారు. ముసలాం కూడా ఉంది ఆ ఇంట్లో, ప్రభునే నమ్ముతుంది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఒక దయ్యం బయటకు వచ్చింది. దయ్యం బయటకు వస్తే మేము ప్రార్థన చేస్తే ఆ దయ్యం బయటకు వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆమెతో మాట్లాడినాను. ఏందమ్మా దయ్యంకి చోటు ఎందుకు ఇచ్చినావు నువ్వు? దురాత్మకి ఎందుకు చోటు ఇచ్చినావు నువ్వు? దాన్ని గద్దించాలి నువ్వు, ప్రభువుకు చోటు ఇవ్వాలి నీ హృదయంలో, ఇంకా ఎవరికి చోటు ఇవ్వకూడదు అని చెప్తే ఆమె అంటుంది,
ఆమె నా బిడ్డనైనా ఉండని లేనైనా అంటుంది. అంటే ఎంత సులువుగా మిమ్మల్ని సైతాను మోసం చేస్తుంది. చెప్పిందంట అది, నేను నీ బిడ్డనేలే, ఎవరు కాదు, నీలో ఉంటాను నేను అని చెప్పిందంట. వాడు అబద్ధికుడా నిజం చెప్తాడా? అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంది చెప్తుంటారు మా అమ్మ కనపడింది, మా నాయన కనపడింది అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళతో నేను చెప్తున్నాను, మీకు కనపడేది వాళ్ళు కాదు, వాళ్ళు సమాధిలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ సంచరించరు. ఇక సమాధిలో వాళ్ళు నిద్రిస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులైతే మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. వాళ్ళు పాపులైతే తీర్పు పునరుద్ధానంలో లేపబడతారు. పరిశుద్ధులైతే మొదట లేస్తారు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడే లేస్తారు. పాపులు అనుకోండి, వాళ్ళందరినీ ఒక రోజున మహిమగల సింహాసనం ఎదుట నిలవబెట్టి గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా దేవుడు వేరుపరిచి తీర్పు తీరుస్తాడండి. హల్లెలూయా. వాని క్రియలను బట్టి వానికి తీర్పు ఉంటుంది. నువ్వు ఏమేం క్రియలు చేసినావో ప్రతిదానికి లెక్క చెప్పాలన్నమాట. ఏం తప్పులు చేసినావో, ఎన్ని అబద్ధాలు ఆడినావో, ఎంతమంది భార్యాభర్తలు నిడగొట్టినావో, ఎన్ని కుటుంబాలను నాశనం చేసినావో, ఎంతమందికి చాటింగ్ చెప్పినావో, ఎంతమందికి అబద్ధాలు చెప్పి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసినావో, అన్ని లెక్క చెప్పాలండి. అన్ని లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంటుందంట. నువ్వు చేసే ప్రతి క్రియకు లెక్క ఉంటుంది. ఆ లెక్కలన్నీ ఒకరోజు ఆడ చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనుష్య ఆత్మలు ఏవి కూడా భూమి మీద సంచరించవు. మనుష్య ఆత్మలు అన్నట్టుగా మిమ్మల్ని భ్రమపరిచి మోసగించేది సాతాను శక్తులు. గుర్తుపెట్టుకోండి, సాతాను శక్తులు. మీ తల్లి యేసుప్రభుని నమ్ముకొని మరణించింది అనుకో, ఆమె హాయిగా నిద్రపోతుంది సమాధిలో. ఒకరోజు మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు 9 దూతలను పంపుతారు. ఆ 9 దూతలు ఏం చేస్తారు? మొదట సమాధుల్లో ఉన్న పరిశుద్ధులను లేపుతారు. వింటున్నారా? సమాధుల్లో ఉన్న పరిశుద్ధులను లేపుతారు. ఆడుకోకండి. సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులను మొదట లేపుతారు. ఆ పరిశుద్ధుల్లో మీ తల్లి ఉంటే లేపబడుతుంది, మీ నాన్న ఉంటే లేపబడతారు. వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు అనుకో, లేపబడరండి. వాళ్ళు దొంగలు, వ్యభిచారులు అనుకోండి, లేపబడరు. పరిశుద్ధులైతే, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిగా బ్రతికిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు లేపబడతారు. లేపబడిన వారికి పరలోకం. రెండవ పునరుద్ధానంలో కీడు చేసిన వాళ్ళు లేపబడతారు. వాళ్ళకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో దేవుడు తీర్పు తీర్చి వాళ్ళకు పాతాళంలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ లో బంధిస్తాడండి. కొంతమందినేమో అగ్నిగుండంలో వేస్తాడు, కొంతమందినేమో చీకటి బిలంలో తోసేస్తాడు. స్టేజెస్ ఉన్నాయి, బైబిల్లో రాయబడినాయి ఆ మాటలు. ఒక చోటేమో పండ్లు కొరుకుటయు ఏడుకుంటారంట. ఒకటేమైనా ఏడుస్తూనే ఉండాలి వాళ్ళు. ఒకటేమని ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఏడుస్తూనే ఉంటారు. పండ్లు కొరుకుటయు ఏడుపు, చీకటి బిలము, తర్వాత అగ్ని గంధకములు గల మండుగుండము. ఆ మండుగుండంలో ఏముంటది? వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు. ఇవన్నీ నేను చదివినా కాబట్టి, నోటా పాఠం అయిపోయినాయి కాబట్టి నేను మీతో సులువుగా చెప్పగలుగుతున్నా. ఈ నరకానికి తీసుకొని వెళ్ళాలని సాతానుడు ప్రయత్నం చేస్తుందండి. ఎట్లా ప్రయత్నం చేస్తుంది? ఏ విధంగా పడగొడుతుంది? ఇప్పుడు మనం అందరం ప్రభుని నమ్ముకున్నాం, కానీ మనల్ని కూడా పడగొడుతుంది. యేసు దేవుని కుమారుడు కాదు అన్నట్టుగా ఒప్పిస్తుంది లోకంలో. నిన్ను బలవంతం చేస్తుందండి, బలవంతం చేస్తుంది. ఎట్లా అని ఇంతకుముందు చెప్పాను, ఎట్లా బలవంతం చేస్తుంది అనేది మీకు చాలా విషయాలు చెప్పాను.
అన్ని జనుల ఆచారాల విషయంలో అమ్మా, అన్ని జనుల ఆచార విషయంలో మనల్ని సులువుగా పడగొడతారు. మూఢాచారాల విషయంలో సులువుగా మనల్ని పడగొడతారు. మూఢ నమ్మకాల విషయంలో సులువుగా మనల్ని పడగొడతారు. బంధువుల విషయంలో సులువుగా పడగొడుతుంది. ఎవరైనా చనిపోయిన వారి దగ్గర సులువుగా పడగొడుతుంది. పెళ్లిళ్ళలో సులువుగా పడగొడుతుంది. సమాధి కార్యక్రమాల్లో సులువుగా పడగొడుతుంది మనల్ని. ఇంతకుముందు చెప్పాను, యేసు దర్శనం ఒక మాదిరి అని మీకు. ఆయన గురించి చెప్తూనే ఉంటాయి, ఇంకా ప్రభు రాకడ వరకు చెప్తూనే ఉంటాయి. ఏంది, వాళ్ళ పెదనాయన చనిపోయినాడు, వాళ్ళ చిన్నాయన పెదనాయన చనిపోయినాడు. పోయినాడు గుర్తికి, అందరూ సాంబ్రాణి వేస్తున్నారు. సాంబ్రాణి వేస్తుంటే ఈయన అన్నాడు, నేను ఏను అని ఎవరో వాళ్ళ అన్నతో ఏనన్నా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, అట్లా చేయకూడదు, సాంబ్రాణి వేయడం ఇవన్నీ చేయకూడదన్నా, చెయ్యను నేను అన్నాను. అంటే వాళ్ళ ఇంకో అన్న పక్కన ఉన్న ఆయన ఏడ్చినాడంట. ఏమిరా మా నాయనకు సాంబ్రాణి ఏమేమిరా అని ఏడ్చినాడు. ఏడ్చే లోపల ఈయన హృదయం కరిగిపోయింది. ఈయన ఏడ్చడం మొదలుపెట్టి ఈయన కూడా పోయి మోకాళ్ళ మీద ఉండి సాంబ్రాణి వేసినాడు. అయిపోయిందా లేదా? రక్షణ అంతా పోయి వచ్చినాక వారం రోజులు జ్వరంతో పడినాడు. అన్నా ఇట్లా వచ్చినాడు. అప్పుడు వచ్చినా చర్చికి, అన్నా ఇట్లా జరిగిందన్న. అప్పుడు ప్రార్థన చేస్తే, పాపక్షమాపణ ప్రార్థన చేపిస్తే, ప్రభలు ఒప్పుకో, తప్పే కదా, ఒప్పుకో దేవుని దగ్గర, ప్రభా నన్ను క్షమించిన, ఇట్లా చేశాను నేను, క్షమాపణ వేడుకున్నాడు, ప్రార్థన చేశాను, తల మీద చేపెట్టి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అపవాదికి ఇంత దొరికితే చాలండి, వాడు పట్టుకుంటాడు. అందుకే అపవాదికి చోటు ఏం చెప్పినాడు పౌలు? అపవాదికి చోటు ఇవ్వకండి. ఇస్తే ఏం చేస్తాడు తెలుసా? బట్టలు పిండుతారు తెలుసా మీకు చాకులలో? ఎట్ట పిండుతారు? అట్ట పిండుతాడు. పిండి మళ్ళీ ఆరేస్తాడు ఎండకు. పిండుతాడు మళ్ళా. యేసురత్నం కూడా అది జరిగింది. పిండినా మీరు జాగ్రత్త పడండి. మీరు అట్లా పిండించుకోవాలనుకుంటే నాకేం తెలుసు, మీ ఇష్టం. పిండబడాలా, నలగొట్టబడాలా, ఆరేయబడాలా, ఎండకు ఆరేయబడాలా అనుకుంటే మీ ఇష్టం, చేసుకోండి, ఏం పర్లే, నో ప్రాబ్లం. అయితే మీకు తెలిసి వచ్చేంత వరకు దేవుడేం వదలడు. హల్లెలూయా. దేవుడేం చెయ్యి వదిలిపెట్టాడు. కానీ అపవాదికి చోటు ఇచ్చినావు కాబట్టి వానికి ఛాన్స్ ఇచ్చినాక ఊరుకుంటాడమ్మా? ఇప్పుడు ఇంతసేపు వాడిని కొట్టినావు నువ్వు, ఇంక వాడికి ఛాన్స్ వచ్చింది, వాడు ఊరుకుంటాడా? వాడు కొడతాడు. ఈ లోకాన్ని జయించడం అంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వసించి ఆ విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఏముండాలి? స్థిరులై ఉండాలి. మన క్వార్టర్స్ లో వసంతమ్మ అని ఉంది, టీవీ చూస్తుంది ఎక్కువ. చెప్తుంటాను నేను, టీవీలో ఎక్కువ చూడాలండి అమ్మా. టీవీ చూడడం వల్ల మీ మైండ్ పాడైపోతుంది, మీ మనస్సు పాడైపోతుంది, మీ హృదయంలో అన్ని చెత్త అంతా నింపబడుతుంది. అంతే కదండి, ఏది చూస్తామో అదే నింపబడుతుంది హృదయంలో. ఈ సీరియల్ చూస్తే సీరియల్లే ఉంటాయి, వాక్యం ఉండదు. ఈ సినిమాలు చూస్తే సినిమాలే ఉంటాయి, వాక్యం ఉండదు. దేవుని సేవకుడు చెప్పినదల్లా మర్చిపోతారు మీరు, ఏముండదు. ఆ దేవుడు మాట్లాడిన మాటలు కూడా మీరు మర్చిపోతారు, ఏముండదు. ఇంకా ఆ సినిమాలో లీనమైపోతారు, ఆ సీరియల్లో లీనమైపోతారు, మనసులో దేవుని వాక్యం ఉండదు. అందుకే ప్రభు చెప్పినాడు, ఇదిగో దేవుని వాక్యానికి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి అని చెప్పాడు. ఎడ చోటిస్తారు? సీరియళ్ళకు చోటిస్తారు, సినిమాలకు చోటిస్తారు, పాటలకు ఆ సినిమా పాటలకు చోటిస్తారు, లోకానికి చోటిస్తారు. దేవునికి మాత్రం చోటు ఇవ్వండి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి.
సులువుగా నిన్ను పడగొట్టేస్తుంది. సులువుగా దేవుని మార్గంలో నువ్వు నిలిచి ఉండకుండా చేస్తుంది. దేవుని మార్గంలో నడవకుండా చేస్తుంది. అపవాది నిన్ను శోధిస్తూ ఉంది. వ్యర్థమైన పారంపర్య ఆచారాల విషయంలో నిన్ను శోధిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, మీరు విన్నారో లేదో, నలుగు పెట్టేటప్పుడు కానీ సీమంతాలు చేసేటప్పుడు కానీ చూడండి, మీరు ఆ మనిషిని దేవునిగా చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని కాళ్ళకు మొక్కడం ద్వారా ఆ మనిషిని కూడా మీరు దేవునిగా చేస్తున్నారు. అప్పుడు ఏమైతుంది? దేవునిలో నుంచి నువ్వు తొలగిపోయినట్టే. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి దగ్గర నిలిచి ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, నీ రాకడలో నా తల్లిని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నీ రాకడలో నా తండ్రిని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధి చేర్చుకొని ప్రార్థన చేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళే దేవుడు అన్నట్టుగా వాళ్ళకు మొక్కడం చాలా తప్పు. మీరు చెప్పండి, వాళ్ళ దేవుళ్ళ పేతురు కాళ్ళు మొక్కించుకున్నాడా? మనం మొక్కించుకోవచ్చా? అక్కడ కూడా అపరాధం జరుగుతుందండి. ఇప్పుడు సాతానుడు ఏం చేసినాడంటే ఈ ప్రజలందరికీ నేర్పించి పెట్టినాడు. చనిపోయిన వ్యక్తి కూడా దేవుడే, గర్భిణీ స్త్రీ కూడా దేవతనే, పెళ్లి కొడుకు కూడా దేవుడే. పెళ్లి కొడుకును దేవునితో పోల్చొచ్చు కానీ దేవుడు కాదు. మనం పోలుస్తున్నాం, ఆయన పెళ్లి కుమారుడని, సంఘము వధువు అని పోలుస్తున్నాం, పోల్చొచ్చు కానీ దేవుడు కాదు. పెళ్లి కుమారుడు దేవుడే, పెళ్లి కుమార్తె కూడా దేవతే అన్నట్టుగా ఈ లోకం వాళ్ళకు నేర్పుతుంది. ఎవరు? ఈ దేవతలు వాళ్ళకు నేర్పుతున్నాయి. జిల్లెట్ చెట్టు దేవుడే, జమ్మి చెట్టు దేవుడే అని కొన్ని సూచక్రియలు, మాయలు కూడా చేస్తున్నాయి. మా నాన్న చెప్పేవాడు, యేసుప్రభువు నమ్మకం ముందు ఒక జిల్లెడు చెట్టు తవ్వి వేరు తీస్తే దాంట్లో గణపతి ఉన్నాడండి. చేస్తుందండి, అద్భుతం చేస్తుంది, అది సూచక్రియ చేస్తుంది. మహత్క ఎందుకు? వాడు జిల్లెడు చెట్టు దేవుడని మొక్కాలని. క్రియేషన్ చేస్తుంది. మాయ చేస్తాడు వాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాడు ప్రధాన దూత, వానికి అనేకమైన శక్తులు ఉన్నాయి. దేవుడికి ఒకటి ఉందండి, ఏదైనా ఇస్తే తీసుకోడండి. ఇప్పుడు నేనున్నానండి, దేవుని నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నాకు దేవుడు కొన్ని వరాలు ఇచ్చినాడు. ఏంటంటే స్వస్థపరిచే వరం, దయ్యాలు వెళ్ళగొట్టే వరం, వాక్యం చెప్పే వరం, ప్రార్థన చేసే వరం, పాటలు పాడే వరం, ఇవి ఇచ్చినాడు దేవుడు నాకు. కానీ నేను ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి, వింటున్నారా, నేను దేవుణ్ణి పక్కన పెట్టి నాకు ఇష్టం వచ్చినట్లుగా వ్యభిచరిస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసగిస్తూ జీవిస్తున్నాను అనుకోండి, దేవుడు నాలో ఉన్న వరాలు మాత్రం తీసేయడు, కానీ నేను నరక పాత్రను అవుతాను. ఎందుకంటే దేవుని పక్కన పెట్టేసిన కదా. ఇప్పుడు సైతాన్ శక్తులు కూడా అవేనండి. వాళ్ళు దేవుడిని విడిచిపెట్టేసినారు, దేవుడే వాళ్ళని తోసేసినాడు. ఎందుకు తోసేసినాడు మీ అందరికీ చెప్పినాను. ఏమనుకున్నారు ఒకప్పుడు? నేను కూడా దేవునిలాగా సభాపర్వతం మీదకి ఎక్కి ఆ సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నాయండి. గర్వపడినాయి. అమ్మా, గర్వపడకండి ఎప్పటికి కూడా. అమ్మా, తల్లిదండ్రుల కంటే పిల్లలు తక్కువ వాళ్ళే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అన్న కంటే తమ్ముడు తక్కువవాడే, అక్క కంటే చెల్లి తక్కువదే. అహంకరించకూడదు. అక్కను అక్కనే భావించాలి, చెల్లి చెల్లిగానే ఉండాలి, అక్క అక్కగానే ఉండాలి. అహంకరించకూడదు. విశ్వాసిలాగానే ఉండాలి, పాస్టర్ లాగానే ఉండాలి. పాస్టర్ కంటే నేను గొప్ప అని విశ్వాసి అనడానికి వీల్లేదు. గురువు కంటే శిష్యుడు తక్కువనే, శిష్యుడు నేను గురువు కంటే ఎక్కువ అని అనడానికి వీల్లేదు. ఒకవేళ అన్నావు అంటే అది మూర్ఖత్వం, అజ్ఞానం, గర్వం. ఏమంటారు? గర్వం. ఆ గర్వం ఎవరిలో వచ్చింది? సైతానులో వచ్చింది. సాతానుడు ఎవరు సృష్టించారు? దేవుడు. అప్పుడు వాని పేరేం పేరు? లూసిఫర్, దేవదూత. అదొక కేరూబు. ఏంటమ్మా? కేరూబు అంటారు దాన్ని. సాతాను ఫస్ట్ కేరూబు అనేవాళ్ళు, ప్రధాన దూత అనేవాళ్ళు. ప్రధాన దూత దాని పేరు. సాతాను పేరు ఫస్ట్ ప్రధాన దూత. అంటే దేవుని సన్నిధిలో ఇట్లా నిలిచి ఉంటుంది. ఆయన సింహాసనాసనుడు అంటే ఇట్లా నిలిచి ఉంటుంది.
వాడు మంచి కొరియర్ మాస్టర్, అంటే పాటలు సంగీతం మాస్టర్ వాడు. ఎవరు? లూసిఫర్. సంగీతం మాస్టర్ వాడు. పాటలు పాడితే, సంగీతం వాయిస్తే దేవుడే పరవశం అయిపోతాడు. అంత గొప్ప సింగరు, అంత గొప్ప మ్యూజిషియన్ ఆయన. ఎవరు? లూసిఫర్. అటువంటి వాడు గర్వపడినాడని. ఇప్పుడు నేను కూడా ఉన్నానమ్మా, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతికినారు అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు బతికినా నేను ఎట్లుండాలా? నా ప్రభువు చేసినాడు, ఇది నేను చేయలే అని ఉండాలి. అవునా కాదు? నా ప్రభువు చేసినాడు, ఇది నేను కాదనేది నా మనసులో ఉండాలా. కానీ సైతానికి ఏమి, నేను మంచి మ్యూజిషియన్, నేను మంచి సంగీత వాయిద్యకారుని, నేను మంచి అందగాన్ని. అసలు వాడిని ఎంత అందంగా రూపించాడంటే దేవుడు తెలుసా? లూసిఫర్ను ఎవరు ఉండారంటే అంత అందంగా, దేవదూతల్లో అంత అందంగా వాడిని రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో పొదిగించినాడంట వాడిని దేవుడు. అవన్నీ చూసుకొని వెనక ఉన్నటువంటి సైన్యం, కొంతమంది సైన్యాన్ని కూడా ఇచ్చాడంట వానికి, ప్రధాన దూతకు. అమ్మ, సైన్యాధిపతి ఉన్నాక వెనక సైన్యం ఉంటారా ఉండరా? ఇప్పుడు ఈ లూసిఫర్ కూడా కొంతమంది సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు, దేవదూతలను ఇచ్చాడు. ఆ దేవదూతలు కూడా ఏం చేసినాయంటే దేవుణ్ణి ఆరాధించడం బదులు ఈ లూసిఫర్ను పొగిడినాయంట. అబ్బా, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, ఇట్లా పొగడాకరు ఎవరిని, వాళ్ళు పడిపోయి మీరు పడిపోతారు. నువ్వు వీరుడివి, సూర్యుడివి, అసలు నీ ఎంత గొప్పోడు లేడు. ఆ దేవుని ఆయనకు ఆ సింహాసనం తప్ప నీకంటే ఏం ఎక్కువ ఉంది? ఎవరు? వెనక దూతలు. నన్ను కూడా మీరు అట్లా పొగిడారు. అట్లా పొగిడి ఒక ఆయన సౌలు దావీదు ఇద్దరు ఫిలిప్పీను జయించి వస్తున్నారంట. వస్తుంటే ప్రజలు, ఆడళ్ళు ఏమంటున్నారంట, మొగలు కాదు ఆడళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆడళ్ళతోనే వచ్చే సమస్యలన్నీ. ఆడళ్ళు ఏమంటున్నారంట, సౌలు 1000 మందిని చంపినాడు, దావీదు 10,000 మందిని చంపినాడు అన్నారంట. కోపం వస్తుందా లేదమ్మా రాజుకు? రాజు ఎవరు? సౌలు. రాజు ఎవరు? సౌలు. దావీదు ఎవరు? ఒక సైనికుడు, అంతే. సైన్యాధిపతి కూడా కాదు, ఒక సైనికుడు. సైనికుల్లో ఒకడు, అంతే. పొగడొచ్చునా? సరేలేవు, ఆయన చంపిండొచ్చు, 1000 మందిని చంపిండొచ్చు, కానీ పొగడొచ్చునా? వీళ్ళు ఊరికే కంట పెట్టి లాస్ట్కు సౌలుకు అసూయ వచ్చేటట్టు చేసి సౌలు ఈటతో చంపాలనుకున్నాడు దావీదుని. నాకంటే గొప్పడా వీడు, నాకంటే గొప్పడా దావీదు అన్నట్టుగా ఈటతో చంపాలని ప్రయత్నం చేసినాడు. తర్వాత పిల్లనిచ్చి పెళ్లి చేసి పడకలో ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు, భార్యతో ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు. అయితే భార్య తెలివితో తప్పించింది, మీకాలు తప్పించింది, వెళ్ళిపోయినాడు. దేవుడు ఎందుకు తప్పించిన అంటే దేవుడే తప్పించినాడు. ఆయన రాజ్యం ఏలేదు ఉంది కాబట్టి, సమయంలో అతన్ని అభిషేకించినాడు కాబట్టి, కాబోయే రాజు ఆయనే కాబట్టి. అట్లా మనం కూడా ఎవరిని పొగడాలో, ఎవరిని అసలు పొగడాల్సిన అవసరం ఏముందండి? సన్మానించండి, గౌరవించండి, ఆ హృదయంలో పెట్టుకొని గౌరవించండి చాలు. నేను అదే ఒకసారి రాయపాడు గ్రామంలో అన్నాను, సన్మానాలు కాదు నాకు కావాల్సింది మీ హృదయంలో చోటు అని చెప్పినాను. హల్లెలూయా. నేను చెప్పినా కదా, కాళ్ళు మొక్కి కాళ్ళు అవుతారు, సన్మానాలు చేసి కింద పడదోస్తారు. అవునా కాదు? అటువంటిది కాదు కావాల్సింది, హృదయంలో గౌరవం ఉండాలి. ఇదిగో ఫలానా వ్యక్తి అంటే గౌరవం ఉండాలి, ఫలానా అక్క అంటే గౌరవం ఉండాలి. ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉందనుకో ఆటోమేటిక్ గా బయట కూడా అది కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సులువుగా మిమ్మల్ని మోసపుచ్చేటువంటి దురాత్మ లోకంలో ఉన్నాడు. వాటిని మీరు జయించాలి, 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 జయించాలి. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలి అన్నాడండి దేవుడు. అమ్మా వింటున్నారా?
ఎఫెసీ 4:14లో 17లో ఏమంటున్నాడు? వ్యర్థమైన అన్య జనుల ఆచారాలన్నీ కూడా మీరు విడిచిపెట్టాలి. అన్య జనుల ఆచారాలు విడిచిపెట్టాలి మీరు. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అది చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి. మీరు వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టాలి. పాతవి గతించెను, కొత్తవి ఆయను అన్నట్టుగా ఉండాలి. నేను చెప్పాను కదా పోయినసారి, పాతవి వదిలిపెట్టడంలా పాతవి అనుసరిస్తూనే ఉన్నారు, మళ్ళా ప్రభు అంటున్నారు. ఏం ప్రయోజనం? నేను పాతవి విడిచిపెట్టినాను, ప్రభువును ఆరాధిస్తున్నాను కాబట్టి ప్రభు శక్తిని నేను చూడగలుగుతున్నాను. ఇంకా ఎవరైతే పాతవి విడిచిపెట్టకుండా ప్రభువును ఆరాధిస్తున్నారో వాళ్ళు దేవుని శక్తిని చూడటం లేదు. అర్థమవుతుందా? పాతవి వదిలిపెట్టాలండి. అమ్మా, యేసుక్రీస్తులో నిలబడాలంటే దమ్ము ఉండాలండి. యేసుక్రీస్తులో నిలబడాలంటే దమ్ముండాలి. మతమును జయించాలి, కులమును జయించాలి, బంధువులను జయించాలి, అమ్మా ఆచారాలను జయించాలి, వ్యర్థమైన పారంపర్య ఆచారాలను జయించాలి. ఇవన్నీ జయించిన దమ్మున్నోడే పరలోకం చేరగలడు. హల్లెలూయా. పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. పిరికోళ్ళు బంధువులకు భయపడతారు, కులానికి భయపడతారు, మతానికి భయపడతారు. ఇది చేయకపోతే ఏమైతుందా అని భయపడేవాళ్ళు. అందుకే ఏం రాయబడింది? ప్రకటన 21:8లో పిరికి వారు అగ్ని గంధకములు గల మండుగుండములో. పిరికోళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. బంధువులను ఎదిరించగలగాలి నువ్వు, మతాన్ని ఎదిరించగలగాలి నువ్వు, ఈ లోక ఆచారాలను ఎదిరించగలగాలి, జయించగలగాలి నువ్వు. జయిస్తేనే గాని దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశింపలేవు. నేను మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, అమ్మా పెళ్లి కొడుకును పెళ్లి కూతురును దేవుళ్ళుగా చేయకండి. గర్భిణీ స్త్రీని దేవుళ్ళుగా చేయండి. గౌరవించండి, కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. వాళ్ళనే దేవుళ్ళు అన్నట్టుగా, అమ్మా వాళ్ళనే దేవుళ్ళన్నట్టుగా నలుగులు పెట్టాకండి. మీరే దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళని ఆశీర్వదించాకండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. కొంతమంది వీళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మేము తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినా ఏం చేస్తామమ్మా? ప్రార్థనే చేస్తాం. ప్రభువునే అడుగుతాం, అయ్యా వీళ్ళని ఆశీర్వదించండి. అలాంటి విధానంలోకి రావాలి. ఇవన్నీ మీకు దేవుడు చెప్తున్నాడు, మీరు అనుసరిస్తే మీరు ధన్యులు. నేను నేర్చుకున్నాను, నేను మీకు కూడా నేర్పుతున్నాను. వ్యర్థమైన పారంపర్య ఆచారాలన్నీ విడిచిపెట్టండి. వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టండి. అవసరమైనవి అనుసరించండి, అనవసరమైనవి అనుసరించకండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను చాలా ఏళ్ల కిందట డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు మాకు సొంత జీప్ ఉండింది. P4 బండి గుంటూరులో కొనుక్కొచ్చినాం. మా బండి ఆ జీపు బాడీని తిప్పేవాడిని. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు. నేను 15 సంవత్సరాల్లో డ్రైవింగ్ నేర్చుకున్నా. 16వ ఏట డ్రైవర్గా పనిచేసిన. 17 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఆ 17 ఏళ్ళ వయసులో వెలుగులో ఒక ఆయన హాస్పిటల్లో చనిపోతే తీసుకొని మోతుకూరుకు పోయినా. నా బాడీ నా బండిలో ఉంది. అక్కడ చాలా మంది బంధువులు వస్తున్నారు, చూస్తున్నారు కానీ ఎవరు పట్టడం లేదు. బాడీ దింపాలి కదా, ఎవరు రావట్లే. నేను అడిగాను, రండయ్యా పడదామంటే, మేము ఈ పొలమన్నా మేము పట్టకూడదు అంటున్నా. ఈ పొల్లు అంటే అర్థమైంది తెలుసా? అదే వాళ్ళ ఇంట్లో పిల్లలు చేసుకున్నాడు. అన్నదమ్ముల వరుస కాదనమాట, బావమరుదుల వరుస. వాళ్ళని ఈ పొల్లు అంటారు. మేము ఈ పొలమన్నా పట్టం. నేను చెప్తున్నాను, చెయ్యాల్సినవేవో చెయ్యరు వీళ్ళు. మా సైతాన్ అట్లా బంధించేసింది వాళ్ళని. చెయ్యాల్సినవి చెయ్యరు, చెయ్యకూడనివి బలవంతంగానైనా చేయిస్తారు. ఇది దేవుని ఆవేదన. మీరు వింటున్నారు, దేవుని ఆవేదన.
చెయ్యాల్సినవి చేయండి, చెయ్యకూడనివి చేయొద్దు. చివరకు నేను ఎక్కి ఆ బాడీని ఎత్తుతూ ఉంటే అప్పుడు వచ్చినారండి సిగ్గుడిచి 2-3 వచ్చి పట్టుకున్నా. అప్పుడు దిద్దుకుపోయి పెట్టినా. నేను ఎవరండి? ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మానవత్వం కలిగి ఉండండి, మంచి పనులు చేయండి. ఎవరు లేకపోతే మీరే పట్టుకొని ఎత్తుకపోయి భూస్థాపన చేయండి. అంతేగాని బొట్లు పెట్టుకొని నైవేద్యాలు తినరి, శవానికి మొక్కండి, శవం చుట్టూ తిరగండి. ఇవి అవసరమమ్మా? అవి ఏంటి? ఎక్కడ పోతున్నారు? మానవుడు అజ్ఞానంలో ఉన్నాడు. ఈ అజ్ఞానంలో సాతానుడు వాళ్ళను బంధించేసింది. అవసరమైనవి చెయ్యరు, అనవసరమైనవి చేస్తారు. తెలుగు కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడండి. నా ద్వారానే ప్రభుని నమ్ముకున్నాడు. చనిపోయే స్థితిలోంచి దేవుడు బతికించినాడు. 2 ఏళ్ళు సంఘంలో ఉన్నాడు. షకీనా ప్రార్థనా మందిరం నందమూరి నగర్లో. నేను అక్కడ సేవ చేసిన. 2 ఏళ్ళు సంఘంలో ఉన్నాడు. చనిపోయినాడు. 2 ఏళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు చాలా మంచోడండి, వెంకటేశ్వర్లు అని వాళ్ళ బావ. నాతో కూడా డ్రైవర్గా పనిచేశాడు. ఆయన నాకంటే పెద్దోడు, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దోడు. ఆయన కూడా గౌరవిస్తాడు. అయ్యా మీరు రండి అన్నాడు. పోయినాడు. మరి ఎట్లయ్యా, మీ పద్ధతిలో మరి చేస్తారా, మా పద్ధతిలో మరి చేయాలా? ఎంత మంచి మాట అడిగినాడండి. అసలు అంటే మేమే చేస్తామన్నా. వెంటనే 4-5 మందిని పిలిచిన, తలా ఇంత డబ్బులు వేసుకున్నాం, ఒక పెట్టె తయారు చేయించినాం. చూడండి. తర్వాత గుత్త తీయించినాం, అక్కడ డబ్బులు ఇచ్చి మన పొగా కంపెనీ దగ్గర గుంత తీయించినాం. ఒక జట్కా బండి ఉండేది అప్పుడు, సుమారు 2007-2008లో అనుకుంటా. జట్కా బండి ఉండేది ఒక ఆయనది. ఆ జట్కా బండి పిలిపించి కొంత దూరం మోసి తర్వాత జట్కా బండిలో పెట్టి తీసుకొని అక్కడికి తీసుకుపోయి భూస్థాపన చేశాం. హల్లెలూయా. ఆయన ఎవరో నేనెవరో. దేవుడు కలిపాడు మమ్మల్ని. మేము ఆత్మ సంబంధులంగా, ఒకే శరీరంలో, ఒకే రక్తంలో, ఒకే ఆత్మలో పాలు పంచుకున్న వారంగా ఆయన నా సహోదరుడని భావించి ఇవన్నీ చేయగలిగాం. మంచి చేయండి, అనవసరమైనవన్నీ చేయొద్దు. ఇదేనండి సాతాను బంధకాలంటే. అదే మోసం చేయడం, మొక్కు అనడం, సాంబ్రాణి అనడం. ఏం అవసరమా? ఏవి ఏకపోతే దానివల్ల ఏమన్నా వస్తుందా? అవసరమైనవి చేయండి అయ్యా, అనవసరమైనవి ఎందుకు చేస్తారు? మా మామ చనిపోయినాడు, పట్టే వాళ్ళు లేరు. నేను పట్టాను. ఎక్కడి నుంచి? మన బైర్మల్ స్ట్రీట్ దాటి, ఆ కాళికా గుడి దాటి అట్లా పైకి పోతే కొంచెం అక్కడ వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి మోసమండి కొండయ్య గోరిలో, అది భీమవరం గోరిలోకి. ఎవరు లేరు. అవసరము ఖచ్చితంగా మోయాల్సిందే. హల్లెలూయా. ఈ పొల్లమని ఊరుకుంటే పని జరుగుతుందాడా? చెన్నూరులో గొల్లలు ప్రభుని నమ్ముకున్నారండి. ఆ పిల్లోడు ప్రసాద్ వాళ్ళ నాయన చనిపోయినాడు. వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. ఒరే, సాంబ్రాణి వేసి నైవేద్యాలు పెట్టి పొట్టేలు కోసి నైవేద్యాలు పెట్టే పాట అయితే మేము వస్తాం, లేకపోతే మేము పట్టమన్నారండి. అంటే అవన్నీ మేము చేయం పెద్దనాయన చిన్నాయన అంటే, ఒరే మీకు నచ్చినట్టు మీరు చేసుకోరా, మేము పట్టమంటున్నారు. నేను సురేష్ అన్న, నూనెపల్లెలో ఉన్నాడు ఒక సేవకుడు సురేష్. ఆ అన్న ఇంకో 4 సేవకులు పట్టినామండి సమాధి దగ్గర. 4 సేవకులే. ఏది మంచిదో అది చేయాలి కానీ అనవసరమైనవి ఎందుకండి మనకు? సాతానుడు ఇరికిస్తాడు. ఏం చేస్తాడమ్మా? మంచి చేయమన్నాడు వాడు, చెడు చేయమంటాడు.
దేవుళ్ళో నుంచి నువ్వు తొలగిపోవాలా. సాంబ్రాన్ని అయితే నువ్వు దేవుడి నుంచి తొలగిపోతావు. ఆ శవానికి మొక్కితే దేవుడి నుంచి తొలగిపోతావు. ఆ పురుడప్పుడు బెచ్చు పెట్టింటారు, ఆ బెచ్చుకు మొక్కితే అయితే దేవుడి నుంచి నువ్వు తొలగిపోతావు. పెడతారు లేదమ్మా పురుడప్పుడు బెచ్చు పెట్టి దానికి ఒక బొట్టు పెట్టి మొక్కరంటారు. ఎవరు? క్రైస్తవులు కూడా. అందుకే వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్తున్నా నేను. ఇవన్నీ పోవాలి, పాతవన్నీ పోవాలండి. ఏది మంచిదో, ఏది యోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది అమూల్యమైనదో అది చేయి. దానికోసం పాటుపడు, దానికోసం కష్టపడు, దానికోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టు, దానికోసం నీ బలాన్ని ఖర్చు పెట్టు, నీ జ్ఞానాన్ని ఖర్చు పెట్టు, నీ సమయాన్ని ఖర్చు పెట్టు. కానీ అనవసరమైన వాటిని ఖర్చు చేయొద్దు. పూజలకు పునస్కారాలకే కొన్ని లక్షలు పోగొట్టినామండి. ప్రభు నమ్మకం ఉంది. తాగనీకైతే కొన్ని లక్షలు. డబ్బంతా తాగనీకి పూజ చేయనీకే సరిపోయింది. ఎప్పుడు మాకు సొంత ఇల్లు లేదు, పూట గడవదు, అట్లాంటి కష్టాలు. ఈరోజు నిజమైన దేవుని తెలుసుకొని మోకరించి ప్రార్థన చేయండి అంటే బరువు అండి. ఏమన్నా 1000 రూపాయలు ఖర్చు అవుతుందమ్మా, 100 ఖర్చు అవుతుందా? మోకరించి ప్రార్థన చేయనికి, ఏమన్నా ఖర్చు అవుతుందా? కానీ సోమరులుగా ఉన్నారే, ఏం చేయాలి మరి? కొరడా పెట్టుకోవాలా ఒకటి, ఏసయ్య పట్టుకున్నట్టు కొరడా. ప్రార్థన చేయకపోతే కొడుతున్నా కదా. ఏసయ్య కూడా కొరడా తీసుకున్నాడు తెలుసా మీకు? యెరూషలేము దేవాలయంలో మేకలు, గొర్రెలు, ఎడ్లు, పావురాళ్ళు అన్నీ అమ్ముకుంటున్నారు బతకనికి. ఆ వ్యాపారాలలో ఎవరు వెంట? ఆ ప్రధాన యాజకుని కొడుకులవి కొన్ని, అన్నాస్ కొడుకులవి కొన్ని, ఈ పరిచయుల కొడుకులవి కొన్ని వ్యాపారాలు. ఇప్పుడు కూడా ఉన్నాయి వ్యాపారాలు తెలుసా మీకు? నూనె అమ్ముకుంటున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. వ్యాపారాలు కాదు. అందుకే ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఇస్మాయిలీలకు మాత్రమే కాదు, కేవలం కెతూరా సంతతికే కాదు, శారా సంతతికే కాదు, ఆగర్ సంతతికే కాదు, సమస్త అన్యజనులకు నా మందిరము ప్రార్థనా మందిరం. ఇప్పుడు అందరు ఉన్నారా లేదా మా దీంట్లో? అందరు ఉన్నారు. ఇది సమస్త అన్యజనులకు ప్రార్థన. కానీ మీరు ఏం చేశారు? దీన్ని దొంగల గుహగా మార్చారు అని వాపోయాడండి, బాధపడ్డాడు. వెంటనే కొరడ తీసుకొని దులిపాడు, సరే మొత్తం నిలబడినాడు. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన పెద్ద సేవకుడు, మా ఆత్మీయ తండ్రి, మందిరం ఓపెనింగ్ అని ఎన్ని పొటేలు తెచ్చాను ఆన్ని కోసినారు. అంత నేను పోయి చూసాను. నువ్వేమన్నా సొలొమోను కాలంలో ఉన్నావా? ఇప్పుడు ఎక్కడున్నావు? కృపా కాలంలో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువే గొర్రె పిల్లగా వధించబడిన కాలంలో ఉన్నావు. ఇంకా ఆయన రక్తము తప్ప ఏ రక్తము అవసరమో వెంటనే పోస్ట్ పెట్టానండి నేను. ఏమని రాయబడింది? 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మీరు కటికవాని అంగడిలో, చదువుదాం, ఆ మాట చదువుదాం ఒకసారి. 1 కొరింథీ 10వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ 10వ అధ్యాయం ఇంకో పై వచనం నుంచి కూడా చదవమ్మా. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. అన్నియు వచనం చెప్పమ్మా. కోళ్ళు గాని పొట్టేలు గాని ఏమి కోయలా. కటికవాని అంగట్లో చికెన్ తెచ్చినారు. సేవకుల కోసం కటికవాని అంగట్లో ఒక 5 కేజీలో 10 కేజీలో అది మటన్ తెచ్చినారు. 5 కేజీలు సేవకుల కోసం. అంతేగాని ఎటువంటి బలులు ఇక్కడ అర్పించలేదు. ఇవి నేర్చుకోవాలి పెద్ద సేవకుడు మళ్ళా. అందుకే
వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి దాని సారాంశాన్ని తీసుకొని ఆ సారాంశాన్ని బోధించాలి బోధకుడు. సారాంశాన్ని బోధించాలి కానీ అక్కడక్కడ బోధించకూడదు. సారాంశాన్ని బోధించాలి. అందుకే నేను మీతో చెప్తున్నా, చదువుదాము ఒకసారి, చదువుకొని ముగిద్దాము. 1 గంట అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందామమ్మా. అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన వారితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపము చేయకుడి. అన్నీ లేవండి, ఇంకా పాతవన్నీ వెళ్ళిపోయినాయి, పాతవన్నీ విడిచిపెట్టబడినాయి. ఇక కొత్తవిగా చేయబడినాయి. అందుకే మన జీవన విధానంలో కూడా అని బాధపడుతుంది. పెట్టమన్నందుకు నువ్వు సంతోషించాలి, అవునా కాదా? పెట్టమన్నందుకు నువ్వు ధన్యునివి. అవి మానేయడం మేలని దేవుడు వాక్యం చెప్తుంటే మళ్ళా అవి కావాలని అడగడమండి. అందుకే ఈ మార్పు కోసమే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నాడమ్మా? గంటలు ఈ విధంగా మీతో మార్పు కోసం, మీరు మార్పు చెందాలని, మీ మనస్సు మారి నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి, క్రీస్తు పోలికలోకి మారాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారాలి, క్రీస్తు యొక్క గుణ లక్షణాల్లోనికి మారాలి, క్రీస్తు యొక్క మూర్తిమంతంలోకి మీరు మారాలనే దేవుని కోరిక అండి. అందుకే ఆయన అని చెప్తుందండి సైతాను. వింటున్నారమ్మా? విన్నామమ్మా? ఏమని చెప్పినాడు? మీ నాన్న అంటే నీకు ఇష్టం కదా, మీ నాన్న కూడా నువ్వు అంటే ఇష్టం కదా, నువ్వు మీ నాన్నని అడుగు అంటుందండి. అడగొచ్చున్నామా? ఎక్కడున్నాడు ఆయన? చనిపోయి. ఒకవేళ బతుకుంటే అడగొచ్చు అనుకోండి. మరియమ్మ ఎక్కడుంది? చనిపోయి సమాధిలో ఉంది. అడగొచ్చా? అది చెప్తున్నానండి. సిఎస్ఐ సంఘాలు అన్ని కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినాయి. సిలువ వైపు చూసి ఇట మొక్కుతారు, సిలువకు దండలేస్తారు, సిలువకు ఊదిగడ్డలు అంటిస్తారు, సిలువకు క్యాండిల్ వెలిగిస్తారు. ఇవే కదా వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమైనా కొత్తగా చెప్తున్నారు? ఏమంటే వాళ్ళు నూనె దీపాలు పెడితే వీళ్ళు కొవ్వొత్తుల దీపాలు పెడుతున్నారు. సంబంధమైనవి అవి భౌతిక. గుర్తుపెట్టుకోండి, మనం అనుసరిస్తున్న అనుసరణ ఏందమ్మా? ఆత్మ సంబంధమైన అనుసరణ. వాళ్ళు అనుసరిస్తున్నవి భౌతిక సంబంధమైన అనుసరణ. గుర్తుపెట్టుకోండి, భౌతిక సంబంధం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎవరు? శరీరానుసారులు. క్రైస్తవులు ఎవరు? గుర్తుపెట్టుకోండి మీరు. నేను కూడా ఒకప్పుడు శరీరానుసారనే, కానీ జంప్ అయినా ఆత్మానుసారం, అంటే ఎదిగిన జ్ఞానంలోకి వచ్చిన వారసులు అవుతారు. హల్లెలూయా. అందుకే శరీరానుసారమైనవన్నీ వదిలిపెట్టండి. ఏమ్మా? వదిలిపెట్టండి, మిక్స్ చేయకండి. ఆత్మానుసారమైన దాంట్లోకి మళ్ళీ శరీరం తీసుకురావకండి. ఇప్పుడు ఏమైందంటే పాతదేంది? శరీరానుసారమైంది. ఇప్పుడు కొత్తదేంది? ఆత్మానుసారమైంది. ఈ ఆత్మానుసారంగా నడిచినప్పుడే నువ్వు జయించగలుగుతావు ఈ లోకాన్ని. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించాలి, ఈ లోక పాపాన్ని జయించాలి. ఆత్మానుసారంగా మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పరలోకం చేర్చగలిగిన దేవుడు, పాపము నుండి విడిపించగలిగిన దేవుడు. మనం లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, నేత్రాశను జయించాలి, జీవకుటుంబాన్ని జయించాలి, కులాన్ని జయించాలి, మతాన్ని జయించాలి, మనుషులను జయించాలి, బంధువులను జయించాలి, అధికారులను జయించాలి. రాజకీయ నాయకుల కంటే, అధికారాల కంటే, డబ్బు కంటే, వెండి కంటే, బంగారం కంటే నీ రక్షణ గొప్పది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ గొప్పది, విలువైనది. దాన్ని ఇవన్నీ మీరు గ్రహించగలిగితే మీరు ధన్యులు. ఊరికే విని విడిచిపెడితే వేస్ట్ అమ్మా. విని విడిచిపెడితే మీరు వేస్ట్. దేవుని కోసం మనం ఈ లోకంలో అవమానాలు, నిందలు, అసహింపు, ద్వేషించబడటం ఇవన్నీ జరగాలి. అప్పుడే నువ్వు ధన్యుడివే.
అవసరమైతే అరణ్యానికి పారిపోయి కలిక పండ్లు, పరిక పండ్లు, ఎలక పండ్లు తిని ఉండాలి, గాని దానికి మొక్కడానికి వీలు లేదు. ఇంత సిద్ధపాటు ఎవరు చేసిండారేమో నాకు తెలిసి ప్రపంచంలో. మిమ్మల్ని అంత సిద్ధపాటు చేస్తున్నాను, దేవుడు చేస్తున్నాడు మీకు ఇస్తుందంట. అది చలికాలం జరగకుండా ప్రార్థన చేయండి అని రాయబడింది. ఎందుకు? చలికాలం అయితే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ప్రసవించే వాళ్ళకు ఇబ్బంది అని ప్రార్థన చేయమని ఒక అంశం రాయబడిందండి వాక్యంలో. అది ఇశ్రాయేలుని గురించి ఎవడో చేయాలంటే ఎట్లంటే, నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? మేం చేయము, ఎవరో చేయాలంటే అవుతుందా? ముందు మనం చేయాలి. రెండు మాటలు చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7. ఇవన్నీ చేయలేదమ్మా ఈ జీవవృక్ష ఫలం ఏదేం తోటలో. ఇప్పుడు ఎక్కడుంది? పరలోకంలో. ఈ జీవవృక్ష ఫలాలు భుజింపలే ఆదామవ్వలు. తినింటే ఎంత బాగుండు, వాళ్ళు శాశ్వతంగా దేవుల్లో ఉంటారు కదా. అట్లా తినలా. ముందు ఏం తిన్నారు? భుజింపజేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలి జీవవృక్ష ఫలం? అమ్మా, మీకు జీవవృక్ష ఫలం తిని యుగాయుగాలు దేవునితో ఉండాలని అనుకుంటే ఈ లోకంలో నీ కులాన్ని అది చేయకూడదు. అది చేసే వాళ్ళైతే అవసరమైతే వాళ్ళని దూరంగా ఇడిచి పారిపోవాలి. హల్లెలూయా.